హే హాయ్ హలో గైస్ కైసే హో వాట్సాప్ ఎలా ఉన్నారు హోప్ సో ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో ఏంటంటే లదాఖ్ వెళ్ళేప్పుడు మనం ఏమేం క్యారీ చేయాలి అండ్ బైక్కి ప్రత్యేకంగా మనం చేయించాల్సిన వర్క్స్ ఏ ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించబోతున్నా. నెక్స్ట్ వీడియో నుంచి అయితే మన లదాఖ్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి, చూస్తూ ఉండండి గాయస్. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం లదాఖ్ తీసుకువెళ్ళబోయే లగేజ్ అండ్ అలానే బైక్కి చేయించిన మోడిఫికేషన్స్ అండ్ మెయిన్ థింగ్స్ ఏంటి, బైక్ ఏంటంటి కావాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనం లదాఖ్ తీసుకువెళ్ళబోయే సామాన్లు. సో ఒక్కొక్కటి లేట్ చేయకుండా క్లియర్గా నేను చెప్తా. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇన్ని సామాన్లు తీసుకెళ్ళాలా బ్రో అంటే ఎస్ ఆబ్వియస్లీ ఇన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళాలి మినిమం. సో వీటిలో ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ అయ్యేది. క్లియర్గా చూడండి, ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ 2026లో లదాఖ్ వెళ్ళాలి అంటే ఇవి అన్నీ తప్పకుండా క్యారీ చేయాలి. ఇంకా లేట్ చేయకుండా మనం ఏంటేంటి తీసుకెళ్తున్నాం అనేది క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ మనం తీసుకెళ్లాల్సింది మనతో పాటు రైడింగ్ గేర్, ఎందుకంటే అది చాలా సేఫ్టీని ఇస్తుంది మనకి. ఫస్ట్ టైం చైనా బోర్డర్కి తర్వాత గోవా ట్రిప్కి వాటన్నిటికి వేసుకెళ్ళాం కదా, ఇదే స్కిమిటర్ జాకెట్. నా లాస్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది నేను ఏ జాకెట్ వాడుతున్నాను. సో దిస్ ఇస్ ద స్కిమిటర్. స్పార్క్స్ వాళ్ళవి ఇవి షూస్ తీసుకున్నాను నేను. ఇవి నార్మల్గా యూజ్ చేద్దామని. అండ్ మనం లదాఖ్ రీచ్ అయిన తర్వాత గమ్ బూట్స్ అయితే నేను అక్కడ తీసుకుంటా. రైడింగ్ ప్యాంట్ అయితే లేదు, సో రైడింగ్ ప్యాంట్ ఫ్యూచర్లో తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ ట్రిప్కి ప్రో బైకర్వి నీ గార్డ్స్ ఎల్బో గార్డ్స్ అయితే యూజ్ చేస్తా ఉన్నా. అండ్ దీనికోసం చెప్పాలి మీకు, యాజ్ నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు క్లియర్గా ఇది ఏంటి అనేది. యాక్చువల్గా నాకు యాక్సిడెంట్ అయింది కదా, 3 years అవుతా ఉంది. ఈ చేతిలో ఇదిగోండి బ్రెస్ట్ దగ్గర అయితే సర్జరీ చేశారు. ఇప్పటికే అందులో కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి. సో సపోర్ట్ గా బెల్ట్ అయితే నేను యూజ్ చేయాలి. ఈ ట్రిప్ లో కూడా నేను ఈ బెల్ట్ ని క్యారీ చేస్తున్నా. అండ్ ఇది నాకు మస్ట్ అని చూడండి, ఎందుకంటే చాలా లాంగ్ ట్రావెల్ చేయాలి కదా, నియర్ టు 7,000 kilometers. సో ఇది కూడా క్యారీ చేయాలి తప్పకుండా. మన హెల్మెట్ ఆబ్వియస్లీ ఇది మీ ఎవరికి తెలీదు, నేనైతే కొత్తగా తీసుకున్నా. యాక్సార్ది ఇది రీసెంట్లీ తీసుకున్నా, ఒక 6-7 months అవుతుంది. ఇప్పటివరకు నేను ఇది యూస్ చేయాలా. ఇదిగోండి ఇక్కడ కెమెరా మౌంట్కి అయితే పెట్టా. వైర్లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్, జస్ట్ బ్లూటూత్ అంతే. అది నేను ఇంటర్కామ్ అనేది ఏం యూస్ చేయట్లేదు. అంతా కూడా నా మైక్ సెటప్ అనమాట. పైన అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కెమెరా మైక్, వచ్చేసి కాల్స్ మాట్లాడడానికి దానికి బ్లూటూత్ మైక్ అనమాట. డెఫినెట్లీ మీరు హెల్మెట్ తీసుకుంటే అసలు హెల్మెటే తీసుకోండి. కాస్ట్లీ అంటే 4-5,000లో దొరుకుతుంది. ఇది డాట్ సర్టిఫైడ్ చూస్తున్నారు కదా, ఎందుకంటే చాలాగా ఉంటుంది. చలితో పాటు మనకి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది కాబట్టి నేనైతే హెల్మెట్ మీద ఇన్వెస్ట్ చేయమంటా. సో దిస్ ఇస్ ద హెల్మెట్. సో ఇది వచ్చేసి రైనాక్స్ థర్మల్ లైనర్. ఇదనమాట నా రైడింగ్ గేర్. రైనాక్స్, స్కిమిటర్, యాక్సార్ అండ్ ఇవి నా గ్లౌజెస్. ఇది నార్మల్గా హైవే మీద క్రూజ్ చేసేప్పుడు యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా బయట, ఢిల్లీ రీచ్ అయ్యేంత వరకు ఈ గ్లౌజెస్ని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో దట్స్ ఇట్. 2 pairs ఆఫ్ గ్లౌజెస్ పట్టుకున్నా. రైడింగ్ గేర్ ఎలాంటిది వాడుతున్నాం, ఎంత కాస్ట్లీది వాడుతున్నాం అనేది కాదు. ఎస్ ఆబ్వియస్లీ రైడింగ్ గేర్ అయితే ఇంపార్టెంటే. అది మనం ఒకవేళ ఎక్కడన్నా స్కిడ్ అయి పడితే అది మనల్ని సేవ్ చేస్తుంది. కానీ రైడింగ్ గేర్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ మన డ్రైవింగ్ స్కిల్స్. సో ఎంత జాగ్రత్తగా ఎంత ప్రశాంతంగా వెళ్తే అంత బాగుంటుంది రైడ్ అనేది. ఈ ట్రిప్లో మనం ఎక్కువగా క్యాంపింగే చేయబోతున్నాం. సో క్యాంపింగ్ యాక్సెసరీస్ కూడా చూపిస్తాను నేను ఏంటంటి తీసుకెళ్తున్నా, ఏంటంటి మస్ట్ అండ్ షుడ్ అనేవి. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం రైడింగ్ గేర్ అంతా. సో నెక్స్ట్ అయితే మనం క్యాంపింగ్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోదాం. కేచువా డికాథ్లాన్ 2% టెంట్. ఇది ఆల్రెడీ నేను 4 years నుంచి యూజ్ చేస్తున్నా. మీరు నా లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు ఐడియా వచ్చింది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా క్యాంపింగే చేస్తాను కాబట్టి. అండ్ అలానే ఇది కూడా డికాథ్లాన్లో తీసుకున్న యోగా మ్యాట్. ఇది వచ్చేసి పోర్టబుల్ చైర్. ఆబ్వియస్లీ ఒక 100 kilos అయితే వెయిట్ని క్యారీ చేయగలదు. సో దీన్ని కూడా నేను తీసుకెళ్తున్నా. ఇది వచ్చేసి 10 liter వాటర్ బ్యాగ్. వాటర్ ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకుని యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. సో 10 liters ఇది. ఇంట్లో పడుకునేప్పుడైతే ఇది యూజ్ అయింది. సో ఇది వచ్చేసి ఇన్ఫ్లేటబుల్ పిల్లో, ఎయిర్ పిల్లో అంటారు కదా, ఇది ఒకటైతే క్యారీ చేస్తున్నా. ఇంట్లో పడుకునేప్పుడు ఆబ్వియస్లీ గాలి అయితే కావాలి కదా, సో దానికోసం నేను ఈ కూలింగ్ ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నా. బాగుంది, నేను ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నా. బాగుంది. ఈ 3 holes కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే ఫాగ్ లా వస్తుంది. 2 fans కూడా వర్క్ చేస్తాయి, సూపర్ ఉంటుంది. అండ్ మనకి లైటింగ్ కావాలి. లైట్స్ అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, USB లైట్స్ ఇవి. ఒక 10,000 mAh కానీ కనెక్ట్ చేసాం అనేసి అంటే ఈజీగా ఎలా లేదన్నా ఒక 5 hours అయితే ఈజీగా వెలుగుతుంది బల్బు. దిస్ ఈస్ ద హెడ్ లైట్ ఫ్రమ్ డికాథ్లాన్. ఏదైనా యాక్టివిటీస్ చేయాలంటే యూజ్ అవుతుంది. ఇది కూడా డికాథ్లాన్లోనే తీసుకున్నా. అండ్ ఒక టార్చ్. సో ఈ టార్చ్ని అయితే నేను యూజ్ చేస్తున్నా. ఇది కూడా కొత్తగా తీసుకున్నా. ఎంత నాకు బ్లింకిట్లో 100 rupees ఎంత పడింది. లైటింగ్ కూడా బాగుంది గైస్, చూడండి. ఇక్కడ ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి మనం ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఈ పైకి అయితే వెళ్తాం గైస్. ఈ రివిజన్, ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ రివిజన్ మొత్తం మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఈ లైట్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లైట్ అయితే వెలిగింది కదా, వ్లాగింగ్ కూడా చేసుకోవచ్చు.
సో నాకు ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది. సో దానికోసం నేను తీసుకున్నాను. హెలోనిక్స్ది ఇన్వర్టబుల్ 4 hours బ్యాకప్ అన్నారు వన్స్ ఛార్జ్ చేస్తే. ఇది కూడా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, చూద్దాం. హోప్ సో ఇది మనకి యూజ్ అవ్వాలి. అండ్ ఇది టైప్ సితో వస్తుంది ఛార్జింగ్కి. మన టెంట్ దగ్గర డెకరేషన్కి లైట్స్ అంటారు వీటిని. క్యాంపింగ్ వీడియోలో అయితే వస్తుంది, అది కూడా ఒక 2-3 వీడియోస్లో మీరు చూస్తారు మాక్సిమం. దీంతో మొత్తం ధమాకా చేయొచ్చు. క్యాంపింగ్ సైట్ మొత్తం లైటింగ్ అయిపోద్ది. అంటే చిన్న చిన్న లైట్సే, బట్ బాగుంటుంది. అసలు లైట్సే ఉండని ప్లేస్లో ఇలాంటివి పెట్టుకుంటే సూపర్. అండ్ ఇది వచ్చేసి సేఫ్టీ లైట్ ఫ్రమ్ డికాథ్లాన్. అంటే ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, మన జాకెట్ ఉంటుంది కదా, రైడింగ్ జాకెట్. ఆ రైడింగ్ జాకెట్కి బ్యాక్ సైడ్ ఇది మనం మౌంట్ చేసుకుంటే ఇలా మనకి రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇందులో చాలా మోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లింక్ అవుతుంది కదా, ఇదొక మోడ్. నెక్స్ట్ ఇదొక మోడ్, 3rd ప్యాటర్న్, 4th, 5th అండ్ అగైన్ సేమ్. బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్కి అయితే ముందు ఒక వెహికల్ వెళ్తుందని ఐడెంటిఫై అవుతుంది. అన్నిటిని ఛార్జ్ చేయడానికి అండ్ అలానే క్యాంపింగ్లో మనకి కావాలి కదా పవర్. సో దానికోసం అయితే నేను ఇలాంటివి ఒక 2 పవర్ బ్యాంక్స్ అయితే నేను క్యారీ చేస్తున్నా. 10,000 mAh ఇది ఫ్రమ్ ఎంఐ. సో నేనైతే ఒక 2 పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తున్నా, అంటే 20,000 mAh. ఇంకొక పవర్ బ్యాంక్ అవసరం అయితే ఢిల్లీలో అయితే మనం తీసుకున్నాం. ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇలాంటి క్యానిస్టర్స్ ఒక 3 క్యానిస్టర్స్ అయితే క్యారీ చేస్తున్నా. ఇది ఒక్కొక్కటి వచ్చి 3 hours, 2.5 hours వేసుకోండి. 2.5 hours అయితే ఈజీగా వస్తుంది. ఆరామ్సే ఒక 2-3 మెంబర్స్కి ఫుడ్ అయితే అయిపోతుంది. ఇది ఒక పోర్టబుల్ స్టవ్. ఇది నేను ప్రతి క్యాంపింగ్లో యూస్ చేసేది. రీసెంట్లీ తీసుకున్నా, లాస్ట్ పాండిచేరి వెళ్ళినప్పుడు అయితే యూస్ చేసాం. అండ్ ఈ స్టవ్ అయితే తీసుకెళ్తున్నా. ఇవి వచ్చేసి కింద 2 గిన్నెలు ఉన్నాయి కదా అల్యూమినియంవి. అందులో మనం మిల్క్ కానీ లేదంటే మ్యాగీ కానీ ఏమైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనేసి అంటే అది యూజ్ అవుతుంది. పైన ఉన్నది కంప్లీట్ సెట్ అనమాట. అందులో 2 people ఈజీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ప్యాన్ అవన్నీ కూడా అందులోనే ఉంటాయి, పోర్టబుల్. చూస్తున్నారు కదా, కారం, ఉప్పు, గరం మసాలా, ఆయిల్, ఇలా కొన్ని అయితే క్యారీ చేస్తున్నా. కాఫీ ప్యాకెట్స్, సమ్ గరం మసాలా, ఏవో అలా అలా కొంచెం కొన్ని లోకల్ మేడ్ మసాలాస్ అయితే ఉన్నాయి. నాకు దాని టేస్ట్ అయితే ఇష్టం. సో దానికోసం అయితే నేను అది యూస్ చేస్తున్నా. ఎల్లో కలర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్తున్నాను ఒక 10 ప్యాకెట్స్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని టిష్యూస్ కూడా తీసుకోవాలి. థర్మోస్టిల్ వాటర్ బాటిల్, హాట్ వాటర్ అయినా పోసుకున్నా ఈ బాటిల్లో అయితే ఉంటుంది, కాసేపు స్టోర్ అయ్యి. నేను క్యాంపింగ్ వేసుకునే టెంట్ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎస్టెనైల్స్, మసాలాస్ అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే బయట ఫ్రెష్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అది ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు తీసుకుంటే వండుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మన మోటో వ్లాగింగ్ కావాల్సిన సామాన్లు అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇది మోనో వాళ్ళది వైర్లెస్ మైక్. 2 channels అయితే ఉంటుంది, అంటే ఇద్దరు ఒకేసారి అయితే మాట్లాడవచ్చు. 2 mics, 1 receiver అయితే ఉంటుంది మోనో మైక్. అండ్ ఇది ఎంఐ మొబైల్ సెల్ఫీ స్టిక్. ఇది గోప్రో, కెమెరాస్ ఎక్కడైనా పెట్టి టైం ల్యాబ్స్ అవి తీసుకోవాలంటే యూజ్ అవుతుంది. దీన్ని కూడా తీసుకెళ్తున్నా. ఇది నాది గోప్రో హీరో 7. ఇది ఒక కెమెరా. అండ్ రీసెంట్లీ చూసారు కదా నా లాస్ట్ వీడియో, DJI Action 4. ఈ ట్రిప్ కోసమే తీసుకున్నా ఎస్పెషల్లీ ఈఎంఐలో. అండ్ ఇంకా ఇదొక బర్డన్ ఉంది ఇప్పుడు నాకు. సో 2 కెమెరాస్ అయితే తీసుకెళ్తున్నా, DJI Action 4 అండ్ అలానే గోప్రో. మొబైల్కి ఒకటి, కెమెరాకి ఒకటి. అండ్ వైర్లెస్ మొబైల్ మైక్. ఇదేంటంటే మన DJI కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ నా మొబైల్ S23 కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అది మెయిన్. ఇంకొక మీకు చిన్న ఒక టిప్ అయితే చెప్తా చూడండి. మనం ఎప్పుడైనా వర్షంలో కానీ స్నోఫాల్ అవుతున్నప్పుడు కానీ, లదాఖ్లో ఆబ్వియస్లీ స్నోఫాల్ అయితే వర్షం కూడా పడుద్ది. ఆ టైంలో మనం ఈ కెమెరాస్ వాటర్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలి తెలుసా? అంటే వ్లాగింగ్ చేసుకునేప్పుడు ఫేబర్ క్యాస్టల్ దీన్ని యూజ్ చేసి మన కెమెరాస్ని అయితే మనం వాటర్ ప్రూఫ్ చేసుకోవచ్చు. అంటారు ఆబ్వియస్లీ కెమెరాస్ వాటర్ ప్రూఫే, కానీ మైక్ కనెక్షన్ ఎప్పుడైతే ఇస్తామో అది వాటర్ ప్రూఫ్ కాదనమాట. మైక్ అయితే మనం కనెక్ట్ చేసి ఎక్కడైతే వాటర్ వెళ్తుంది అని మనకు అనిపిస్తుందో ఆ ప్లేస్ అంతా కూడా ఈ ఫేబర్ క్యాస్టల్ అంటించేస్తే వాటర్ ప్రూఫ్ అయిపోద్ది కంప్లీట్గా. నేను ట్రిప్ ఎక్స్పల్స్ మీద అనుకున్నాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్స్పల్స్ కాస్త క్యాన్సిల్ అయింది. మన సికందర్, మన ప్లాటినా అయితే మనతో పాటు వస్తుంది, 7 years old బైక్. సో ఆ బైక్ కోసం నేను తీసుకున్నది క్రూజ్ కంట్రోల్లో అయితే వర్క్ చేస్తుంది గైస్. ఇది నాకు అరౌండ్ ఒక 600 అయితే పడింది, 550 అనుకుంటాను ఇది అమెజాన్లో. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్. ఎయిర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకెళ్తున్నా, ఎలాగో ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ఇదైతే మనకు పనికి వస్తుంది ఎక్కడో దగ్గర. ఇది పోట్రానిక్స్ నుంచి ఎయిర్ ఇన్ఫ్లేటర్, పంక్చర్ రిపేర్ కిట్. ఈ 2 కూడా నేను క్యారీ చేస్తున్నా. ఎందుకంటే రిపేర్ అయినా సరే మనం బైక్ని టో చేసుకుంటే ఎలా వెళ్ళిపోవచ్చు. పంచర్ అయిందంటే మాత్రం ఆ హిమాలయాస్లో టార్చర్ అయిపోద్ది. ఇది నాకు వచ్చి 350 రూపీస్ అలా పడింది. సో పంక్చర్ కిట్, టైర్ ఇన్ఫ్లేటర్. వచ్చేసి బైక్ స్పేర్స్ దగ్గరకు వద్దాం. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాలి. నేనైతే NGKV 2 plugs అయితే క్యారీ చేస్తున్నా. ఈ 2 plugs కూడా కావాలి. ఇది వచ్చేసి ఎక్సిలేటర్ కేబుల్. ఇది వచ్చేసి హెడ్ ఆయిల్ ప్యాకింగ్. దిస్ వన్ ఈజ్ ఎయిర్ ఫిల్టర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లచ్ కేబుల్ అనమాట. ఇదైతే తెగే అవకాశాలు చాలా ఉంటాయి, ఎందుకంటే మనం ఎక్కువ యూస్ చేసేది క్లచ్ కాబట్టి. నాకు ఏవైతే నీడ్ అనిపించో నేను వాటి వరకు క్యారీ చేస్తున్నా. తర్వాత వచ్చేసి బైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇన్స్టెంట్గా మనం ఏమైనా చెక్ చేయాలంటే అట్లీస్ట్ మన దగ్గర టూల్ కిట్ అయితే ఉండాలి. దానికోసమే నేను ఈ టూల్ బాక్స్ అయితే తీసుకున్నా. ఇందులో మొత్తం అన్ని రకాల టూల్స్ ఉన్నాయి. స్క్రూ డ్రైవర్స్, తర్వాత స్పానర్ బోల్ట్స్, ఇవన్నీ ఉన్నాయి మొత్తం. నేనైతే ఒక ఎక్స్ట్రా వైర్ అయితే క్యారీ చేస్తున్నా. అండ్ అలానే 2 హార్న్ క్లాంప్స్, కొన్ని ట్యాగ్స్ కూడా నేను క్యారీ చేస్తున్నా. ఎల్ఎంకీస్ ఉన్నాయి. యూజ్ అవుతుంది కొంచెంలో కొంచెం.
కంప్లీట్లీ ప్రొఫెషనల్ మెకానిక్లా అయితే మనం వర్క్ చేయలేం. ఏదన్నా జరిగితే అప్పటికప్పుడు ఏమన్నా బోల్ట్స్ అవన్నీ ఫిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ బైక్కి బ్యాక్ సైడ్ అంటించుకోవడానికి రిఫ్లెక్టర్స్ అయితే తీసుకున్నా ఫ్రమ్ డై. ఇది కూడా ఒక 2 years 3 years అయిపోతుంది. ఇంకా నా దగ్గర కొన్ని పడి ఉన్నాయి, వాడేద్దాం. బైక్ అయితే నేను కనెక్ట్ చేశాను గాయస్ ఫ్రమ్ బోబో. జావ్ గ్రిప్ బైక్ ఫోన్ హోల్డర్, క్వాల్కమ్ 3.0 క్విక్ ఛార్జ్. ఇదైతే నేను లాస్ట్ టైం కూడా ఎక్స్పల్స్ మీద యూస్ చేసా అండ్ అలానే నా డిస్కవరీ మీద కూడా యూస్ చేసా. చైనా ట్రిప్లో 3 state రైడ్లో అగైన్ మళ్ళీ కొత్తది తీసుకున్నా. వర్తబుల్ ప్రోడక్ట్ మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి 1500 చైన్ సంథింగ్ పడింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని కేబుల్స్ అయితే నేను క్యారీ చేస్తున్నా. ఒక 6-7 కేబుల్స్ అయితే ఉన్నాయి. నాకు కాకుండా ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతాయని చెప్పి నేను తీసుకెళ్తున్నా. అండ్ S23 ఛార్జర్. సో ఒక మొబైల్ అయితే తీసుకెళ్తున్నా. రీసెంట్గా మా డాడీ కొత్త ఫోన్ తీసుకున్నారు, శాంసంగ్. ఈ ఫోన్ అయితే నేను తీసుకున్నా గూగుల్ మ్యాప్స్ ఎక్కడైనా చూడడానికి. ఈ ఫోన్ అయితే నాకు యూజ్ అవుతుంది గాయస్. నా క్యాసియో వాచ్ 7 years అవుతుంది, ఇప్పటి వరకు సూపర్ వర్క్ చేస్తుంది. ఇదైతే నాకు మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది. సూపర్ వాచ్. నా వ్యాలెట్, ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే తీసుకెళ్తున్నా, పెద్దదే, సౌండ్ అయితే అదిరిపోద్ది. అప్పుడు ఎక్కడైనా ఆగినప్పుడు క్యాంపింగ్ చేసేప్పుడు సాంగ్స్ అయితే వినాలి కదా. అండ్ ఇవి వచ్చేసి నా సామ్సంగ్ బడ్స్, వీటిని కూడా నేను తీసుకెళ్తున్నా. సో గాయస్ నేను క్యారీ చేస్తున్న క్లాత్స్ అయితే చూడండి, ఎక్కువైతే తీసుకెళ్ళట్లేదు. ఇంత మనం తక్కువ లగేజ్ క్యారీ చేస్తే రైడ్ అనేది అంత హ్యాపీగా ఉంటుంది. సో నేను తీసుకెళ్తున్న క్లాత్స్ అయితే ఇవే. జస్ట్ ఒక 3 pairs ఆఫ్ జాగర్స్ అండ్ అలానే ఒక 7 t-shirts, 2 షార్ట్స్ తీసుకున్నా, ఒక టవల్ అవుట్ పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి బెడ్షీట్. ఇది టెంట్ లోపల కింద వేసుకోవడానికి, యోగా మ్యాట్ వేసుకున్న తర్వాత దాని మీద వేసుకోవడానికి కొంచెం మెత్తగా ఉంటుంది ఇది. సో ఇంతే, వీటి వరకు నేను తీసుకెళ్తున్నా. ఇది వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్, బైక్ తుడుచుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది. మొన్న మ్యాచెస్ జరిగినప్పుడు మా బావ అయితే వైజాగ్ వెళ్ళారనమాట మ్యాచ్ చూడడానికి, అక్కడ నుంచి తీసుకొచ్చారు క్యాప్ ఇది. సో ఈ క్యాప్ ఒకటి తీసుకెళ్తున్నా. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ గాయస్. నేను డికాథ్లాన్లో తీసుకున్నా. చూసారా జాకెట్ ఎలా ఉందో. ఆల్రెడీ నేను కేదార్నాథ్లో యూస్ చేశాను. మీరు ఆ కేదార్నాథ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. -10 degrees వరకు ఇదైతే యూజ్ అవుతుంది గాయస్, థర్మల్ లైనర్స్ ఉంటే మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రైనాక్స్ది, ఇందాక మీరు చూసారు కదా నా రైడింగ్ గేర్లో లోపల వేసుకుంటా థర్మల్ లైనర్. ఇది మనం టెంట్లో పడుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. సో ఇది 2 jackets, అవి నా క్లాత్స్. ఇవి టెంట్ లోపల వేసుకునే క్లాత్స్. ఇది వచ్చేసి నెక్ క్యాప్, ఇది వచ్చేసి హెడ్ క్యాప్. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. అన్న నెక్కి ఎక్కువగా గాలి తగిలేప్పుడు చలి బాగా ఫీల్ అవుతాం మనం. సో దానికోసం అయితే నెక్ క్యాప్ కూడా పెట్టుకోండి. ఇవి వచ్చేసి 2 inner wears అండ్ 3 pairs ఆఫ్ సాక్స్. ఒక ఎక్స్టెన్షన్ బోర్డు. ఏ హోటల్లో మనం స్టే చేసినా సరే ఒకటే ఉంటుంది సాకెట్. సో ఇది కనెక్ట్ చేస్తే ఒక 3 ఒకేసారి పెట్టుకోవచ్చు. అండ్ ఈ లగేజ్ మొత్తం క్యారీ చేయడానికి గార్డియన్ గేర్స్ది 50 liter టైల్ బ్యాగ్. ఇది ఈ లగేజ్ మొత్తం వెళ్ళిపోతుంది మాక్సిమమ్. అండ్ ఇది వచ్చేసి గార్డియన్ గేర్ ట్యాంక్ బ్యాగ్, మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్. ఈ ట్యాంక్ బ్యాగ్ లో వచ్చేసి మొత్తం ఆ ఎలక్ట్రానిక్స్ అన్ని ట్యాంక్ బ్యాగ్ లోకి అయితే వెళ్ళిపోతాయి. లైట్స్, కెమెరాస్, కెమెరా గ్యాడ్జెట్స్, చార్జర్స్ అవన్నీ ట్యాంక్ బ్యాగ్ లో. ఈ లగేజ్ అంతా కూడా బ్యాగ్ లో. సో ఇదన్నమాట లదాఖ్కి తీసుకెళ్తున్నవి. ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి, మెడిసిన్స్ కొన్ని తీసుకోవాలి. అండ్ అలానే మ్యాగీ ప్యాకెట్స్, కొంత షాపింగ్ అయితే ఉంది, అది వాళ్ళ ఫినిష్ చేసేసుకోవాలి. రేపు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. రేపు మార్నింగ్ ఇన్ ద సెన్స్ May 7th మా లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇవి నేను తీసుకెళ్తున్నా లగేజ్. ఈ లగేజ్ మొత్తాన్ని కూడా ప్యాక్ చేసేద్దాం. ప్యాక్ చేసి బైక్ మీద అయితే మౌంట్ చేసుకోవాలి. ఈ రోజు మౌంట్ చేసుకుంటే రేపు మార్నింగ్కి ఈజీగా ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయా, నేషనల్ ఫ్లాగ్ కూడా క్యారీ చేస్తున్నాను నేను. అంటే హై పాసెస్కి వెళ్తున్నాం కదా, అక్కడ మనం దీన్ని రెపరెపలాడిద్దాం. ఈ ట్రిప్ మొత్తానికి మెయిన్ వచ్చేసి మెడిసిన్స్ గాయస్. స్టమక్ పెయిన్, హెడేక్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఎలర్జీ, ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఉండాలి. కఫ్కి, కోల్డ్కి. మెయిన్ టాబ్లెట్ ఆక్సిజన్ టాబ్లెట్ అంటారు, దాని నేమ్ వచ్చేసి డైమాక్స్. ఆ డైమాక్స్ని అయితే క్యారీ చేయండి. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ నుంచి అయితే దూరంగా ఉంచుతుంది. ఇవన్నీ కూడా నేను సాయంత్రం చూపిస్తాను నేను ఏంటంటే క్యారీ చేస్తున్న మెడిసిన్స్ అనేవి. ఇది నా లగేజ్ సెటప్ అయితే. హాయ్, అందరూ బాగున్నారా? ముందుగా ఏంటంటే కొన్ని రైడ్స్ వెళ్ళేటప్పుడు కొంత హెల్త్ కాన్షియస్ కూడా కొంచెం ఉండాలి. ఎందుకంటే మన ఇంటికాడ నుంచి చాలా దూరం వెళ్తున్నాం, అక్కడ క్లైమేట్ ఏంటో తెలియదు, అక్కడ ఫుడ్ మారిద్ది, ప్లస్ మన బాడీ కూడా మారిద్ది. సో ఎక్కువ కాకుండా మినిమం థింగ్స్ అనేవి మనం క్యారీ చేయడం చాలా మెయిన్. అందులో కొన్ని ఐటమ్స్ ఈరోజు మన సార్కి ఇస్తున్నాం, వాటితో చెప్తాను. ఎసిక్లోపారా, బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ వచ్చినట్టున్నా, ఒక్క కడుపు నొప్పి తప్ప మిగతా అన్ని నొప్పులకి పనిచేస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నడి నొప్పి, జాయింట్ పెయిన్స్, వీటన్నిటి కూడా. తర్వాత స్పాస్మోనెట్, కడుపులో డైజెషన్గా ఆరకపోయినా, కడుపులో నొప్పి ఉన్నా, వీటన్నిటి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్ మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ కావాల్సింది మనకి జాడించి కొట్టిన మోషన్స్ అయినా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, వాటితో పాటు గ్యాస్ ట్యాబ్లెట్. మన జర్నీలో ఒక్కోసారి అరగదు, బయట ఫుడ్, పప్పు కొంచెం ఇది అంటూ ఉంటాం కాబట్టి. సో ఇవి కొంచెం పెన్సాల్పోట్, కొంచెం క్లైమేట్ ఇది అయినప్పుడు దగ్గు కానీ ఆయాసం కానీ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కావాల్సింది ORS. ఇది మట్టికి జర్నీలో కంపల్సరీగా మెయింటైన్ చేయండి. మిగతా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఈ మట్టికి ఉంచుకోండి. సో మినిమం క్యారీ చేయండి, మినిమం. సో మీ జర్నీని హ్యాపీగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగించండి. సో ఫైనలీ దిస్ ఇస్ ద ఇంజన్ ప్లేట్. మనకి ట్రిప్లో మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా లాంగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం కదా, బైక్ ఎక్కడెక్కడో పార్క్ చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ 4 clock. సో ఇదిగోండి, ఈ టైప్లో అయితే లాక్ చేసుకోవచ్చు. అండ్
అక్కడైతే అలా ప్లేస్ చేసేయచ్చు ఆఫ్టర్ లాక్. పాకెట్, తర్వాత బ్రేక్ షూస్ కూడా తీసుకున్నాం బ్యాక్కి. ఇది ఒక 20. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా క్లచ్ ప్లేట్స్ అవి చేంజ్ చేసేప్పుడు పైన ఉండిద్ది అనమాట. ఇదిగోండి, ఇది ప్యాకింగ్. ఇది మొత్తం చుట్టూ ఉంటుంది. ఆ ప్యాకింగ్ అయితే క్లీన్ చేసుకొని కొత్త ప్యాకింగ్ చేసుకుంటే నాకు తెలిసిన వరకు ద బెస్ట్. అదిగోండి, అది కొత్త ప్యాకింగ్ అనమాట. ఆ ప్యాకింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేంజ్ చేస్తాయండి. ఈ బేరింగ్, ఇది ఇప్పుడు మనం తీసుకున్న కొత్త బేరింగ్. ఇవి వచ్చేసి బ్యాక్ డ్రమ్ రబ్బర్స్ అంటారు. 124 రూపీస్. సో బ్యాక్ స్పాకెట్, బ్రేక్ రబ్బర్స్ అవన్నీ అయితే చేంజ్ అయిపోయింది. చైన్ ఎక్కియాలి ఇప్పుడు. అదిగోండి ఫ్రంట్ స్పాకెట్. సో కంప్లీట్గా బైక్ అయితే సర్వీసింగ్ అయింది. బైక్ స్పేర్స్ వచ్చేసి 6000 ప్లస్ అయితే అయింది. అండ్ లేబర్ ఛార్జ్ వచ్చేసి 2000 అయింది. సో ఇది. సో గాయ్స్, ఫైనల్లీ బైక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్, నేను చూపిస్తా చూడండి. సో రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ ఎగ్జాక్ట్లీ 12 అయిందనమాట, May 5th. సో రాంబాబు అయితే యాజ్ యూజువల్లీ షాప్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు వచ్చేసి తెలంగాణ ఎరుపాలలో ఉన్నాం. దిలీప్, అరే మళ్ళీ ఇప్పుడు ట్రిప్ అయ్యాక హాయ్ చెప్తే వీడియోస్లో. మన రాంబాబు భయ్య చాలా నెలల గ్యాప్ తర్వాత కష్టాలు నష్టాలు అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి ఇంకా లైఫ్లో. చూసుకుంటే ఇంక వెళ్ళిపోవడమే, ఏం చేస్తాం. ఎలా ఉంది దిలీప్ బాబు? రాంబాబు భయ్య ఇంకా సేఫేగా లదాఖ్ రైడ్ మొత్తం వెళ్ళొచ్చేయచ్చుగా. లేదంటే మళ్ళీ చెప్తున్నా, ఫోన్ పట్టు, రాంబాబుని పట్టు. అది చలో. ఫైనలీ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాం ఆన్ గోయింగ్. సో ఫైనలీ ఇట్ ఈజ్ అవర్ కెమెరా. సో ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మన లే లదాఖ్ ట్రిప్, వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్. సో దీంతోనైతే మనం రికార్డ్ చేయబోతున్నాం. ఇన్సూరెన్స్ వర్క్లో అయితే చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చాయి. చెప్తే అది ఏమైందని. అది ఇప్పుడైతే ప్రజెంట్ పొల్యూషన్ చేస్తున్నాం. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. మనం బైక్ మీద లాంగ్ వెళ్ళేప్పుడు బైక్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. అందులో ఈ పొల్యూషన్ కూడా. ఆ మొత్తం లగేజ్ని నేను ఇదిగోండి కనిపిస్తుంది కదా నా గార్డియన్ గేర్ టైల్ బ్యాగ్. ఈ టైల్ బ్యాగ్లో అయితే ఫిక్స్ చేసేసా. అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసా. ఇదిగోండి క్యాంపింగ్ గ్యాజెట్స్ వచ్చి టెంట్, చైర్, యోగా మ్యాట్, వాటర్ బ్యాగ్. అండ్ ఈ రెండేంటి అని చూస్తున్నారా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో వీటితో అయితే మనకి చాలా పని ఉంటుంది. లగేజ్ సెటప్ అండ్ వచ్చేసి మసాలాలు అవన్నీ కూడా. సో గైస్, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మనమైతే రేపటి వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సంతోష్. జై హింద్.